జై మార్కండేయ. నమో నమో మార్కండేయ యతివర్య. ఈరోజు పంచాంగం మంగళవారం 16 సెప్టెంబర్ 2025, కలియుగం 5126, శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 6:07, సూర్యాస్తమయం సాయంత్రం 6:13. తిథి దశమి, రాత్రి 12:24 వరకు. తదుపరి ఏకాదశి. వారం భౌమవారము. నక్షత్రం ఆరుద్ర, ఉదయం 6:44 వరకు. తదుపరి పునర్వసు. యోగం వార్య, రాత్రి 12:30 వరకు. తదుపరి భరగి. కరణం వనిజ, మధ్యాహ్నం 12:56 వరకు. తదుపరి విష్టి, రాత్రి 12:24 వరకు. తదుపరి భవ. వర్జ్యం సాయంత్రం 6:36 నుండి రాత్రి 8:11 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:33 నుండి ఉదయం 9:21 వరకు. తిరిగి రాత్రి 10:59 నుండి రాత్రి 11:47 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:12 నుండి సాయంత్రం 4:43 వరకు. యమగండం ఉదయం 9:09 నుండి ఉదయం 10:40 వరకు. గుళికాకాలం మధ్యాహ్నం 12:10 నుండి మధ్యాహ్నం 1:41 వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:31 నుండి తెల్లవారుజామున 5:19 వరకు. అమృత గడియలు తెల్లవారుజామున 4:03 నుండి తెల్లవారుజామున 5:37 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:46 నుండి మధ్యాహ్నం 12:35 వరకు. రాశి ఫలాలు మంగళవారం 16 సెప్టెంబర్ 2025 రాశి ఫలాలు. మేషరాశి, ముఖ్యమైన వ్యవహారాలలో కార్యసిద్ధి కలుగుతుంది. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధుమిత్రుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆటుపోట్లు తొలుగుతాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. వృషభ రాశి, వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. ఆప్తుల నుండి కీలక సమాచారం అందుతుంది. అనుకున్న పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. నూతన వ్యాపారాలు విస్తరిస్తారు. నిరుద్యోగ శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పురోగతి కలుగుతుంది. మిథున రాశి, రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులు మందగుడిగా సాగుతాయి. తొందరపడి ఇతరులతో మాట్లాడడం మంచిది కాదు. ఆధ్యాత్మిక విషయాల్లో దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక నష్టాలు తప్పవు. ఉద్యోగమున అధికారులకు ఆగ్రహానికి గురవుతారు. సంతాన ఆరోగ్య సమస్యలుంటాయి. కర్కాటక రాశి, కుటుంబ వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు చేస్తారు. నిరుద్యోగులు శుభవార్త అందుతాయి. సమాజంలో ప్రముఖుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దూర బంధువుల ఆగమనంతో గృహమున సందడి వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. సింహరాశి, నూతన వాహన యోగం ఉన్నది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. చేపట్టిన పనుల్లో అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు. బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. కన్యారాశి, పాత రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ వ్యవహారాలు ఆకస్మిక మార్పులుంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఖర్చుకు తగినంత ఆదాయం ఉండదు. వృధా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారంలో భాగస్థులతో విభేదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు పనివారం తప్పదు. తులరాశి, ఆదాయ వ్యవహారాలు ఉత్సాహాన్నిస్తాయి. ఇంటా బయట విషయాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యులు సలహాలు కలిసి వస్తాయి. సేవా కార్యక్రమాలకు సహాయం అందిస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాల్లో వివాదాలు పరిష్కారం అవుతాయి. వృశ్చిక రాశి, ముఖ్యమైన వ్యవహారాలు వ్యయ ప్రయాసాలతో కానీ పూర్తి కాదు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. అవసరానికి ధనం చేతిలో నిల్వ ఉండదు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. ఉద్యోగాల్లో శ్రమ తప్పదు. ధనస్సు రాశి, నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగాలలో కష్టానికి తగిన ఫలితం పొందుతారు. నూతన గృహం కొనుగోలు ప్రయత్నాలు ఆటంకాలు తొలగుతాయి. ధనపరంగా మరింత పురోగతి కలుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మకర రాశి, ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగాలలో మీ నిర్ణయాలకు తగిన ప్రశంసలు అందుకుంటారు. గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారమునకు పెట్టుబడులు అందుతాయి. కుంభరాశి, మీ ప్రవర్తన ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాల్లో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. మీనరాశి, ఇతరులకు మాట ఇచ్చే విషయంలో జాగ్రత్త వహించాలి. పనులలో శ్రమ పెరుగుతుంది. ధనపరమైన ఇబ్బందులు తప్పవు. ఆరోగ్యం సహకరించగా చికాకు పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
బంధుమిత్రులతో మనస్పర్ధాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో చికాకులు ఉంటాయి. ఓం అం హనుమతే నమః. ఓం అం హనుమతే నమః. జయ మార్కండేయ జయ జయ మార్కండేయ శుభములను సగే తండ్రి శుభములను సగే దేవ శుభములు